రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరం అన్నదమ్ములలాగా ఉండి ఐక్యతను చాటించి ఈ రోజు మన యొక్క భాగ్యనగర బోనాలని విశ్వవ్యాప్తం చేసేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు గౌరవనీయులు మరి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరకు వచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు, ఈరోజు వేదిక పైన ఉన్న గౌరవనీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ ఎవరో పేర్లు నేను చెప్పలేదు, మనసులో తీసుకొని బయట చెప్పి ఉమ్మడి దేవాలయాల చైర్మన్ మధు యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 3-4 గంటల నుంచే మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా బోనం ఎత్తి ఇక్కడికి ఎంతో భక్తి ప్రపత్తులతో తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సింహవాహిని అమ్మవారి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి, హైదరాబాద్లో కూడా మీ వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి, అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ఇక్కడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఆలయ కమిటీకి పెద్దలందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, ఈ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులను భరోసా నిలుపుతున్నందుకు ధన్యవాదాలు. మన రాష్ట్ర పండుగ బోనాల పండుగ, ఆ పండుగ అసౌకర్యం జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిటీ సభ్యులు కోరుకుంటున్నాను. అలాగే వీకెండ్ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ బోనాలు శుభాకాంక్షలు, హ్యాపీ బోనాలు. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం వస్తున్నాం మా దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరే భద్రకాళి. సో ఇద్దరం వచ్చాము, ఆనంద్ కన్నాతో రామ్తో అందరం ఇక్కడ మొక్కుకోవడానికి వచ్చాము. లోపల మీ అందరి కోరికలు తీరాలని మొక్కుకున్నా, నా కోరికలు తీరాలని మొక్కుకున్నా. హ్యావ్ అ గుడ్ దర్శన్, మీ అందరి కోరికలు తీరాలని గట్టిగా మొక్కుతున్నా. హ్యాపీ బోనాలు వన్స్ అగైన్, హ్యాపీ బోనాలు. మన తెలంగాణ ముద్దుబిడ్డ విజయ దేవరకొండ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు దేశం మొత్తం కూడా గుర్తింపు పొందిన